కుడి భుజం నొప్పితో తీవ్రంగా బాధపడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసలు విశ్రాంతి తీసుకోకుండా మంగళగిరి ఆఫీస్లో నేరుగా 2014 నుండి జనసేన జెండాను మోసిన నికాసైన జన సైనికులను నాయకులుగా లక్ష్యంగా ఏకంగా 36,000 పైగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు నేనేం పెట్టానంటే ఒక మండలంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఇన్ఛార్జిగా పెట్టాలి అంటే చాలా మంది సాధక్స్ కానీ ఉద్యమీస్ కానీ మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతే నేను ముందుకు తీసుకెళ్తాను. కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది. మీ అందరికీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే నేను కమిటీ పంపిస్తున్నాను కానీ వీళ్ళు ఫైనల్ అనుకుని వీళ్ళు కూడా అథారిటీలా ఫీల్ అవుతారు. అలా ఉండదు. ఇది కేవలం మిమ్మల్ని దరఖాస్తులు స్వీకరించే కమిటీ లేదు. దే ఆర్ నాట్ ద అథారిటీ. నా దగ్గరికి తీసుకురావడానికి ఒక 25 కమిటీలని మళ్ళీ నేను కరెక్ట్ చేసి మళ్ళీ బిగినింగ్ నుంచి పునర్నిర్మాణం చేస్తాను. అందరూ ఎవరైతే నిజంగా బాధ్యతగా ఉంటారో, డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళే ఉంటారు. 2007, 2008లో అప్పటి యూత్ వింగ్కి నేను చేసిన స్ట్రక్చర్ ఇది. 12 సంవత్సరాల తర్వాత మీ అందరి మీద, మీ డిసిప్లైన్డ్ ఎఫర్ట్స్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద నాకు నమ్మకం ఉంచి ఈరోజు నేను ఆ స్ట్రక్చరు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పంచాయతీ, ప్రతి మండలంలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. అది ఎంత పారదర్శకంగా చేస్తానంటే మీరే ముందుండి పారదర్శకం చేయండి. యూ వాంట్ టు బికమ్ లీడర్స్. మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తాను. పార్టీకి కొత్త నాయకత్వాన్ని అందించాలనే మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు